తెలంగాణలో సింగరేణి బొగ్గు స్కామ్ వ్యవహారం మళ్లీ రాజుకుంది. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు బీజేపీ ప్రతినిధుల బృందం సింగరేణి భవన్కు వెళ్లింది. అక్కడ అధికారులకు ఒక మెమోరాండం సమర్పించి ఈ బొగ్గు దొంగతనంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేయనుంది. ఇప్పటికే సింగరేణి బొగ్గు దొంగతనంపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ రవి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సింగరేణికి సంబంధించినటువంటి అంశంలో బొగ్గుమాయం అనేటటువంటి అంశంపైన ప్రధానంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఛాలెంజ్ల పర్వం కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు అప్పులు, మరొకవైపు 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ పైన ఆ చర్చకు సిద్ధమవుతున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎందుకు సింగరేణికి సంబంధించి దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి బొగ్గు మాయమైతే ఎందుకు చర్చకు రావడం లేదు, ఎందుకు దీనిపైన విచారణ చేయడం లేదంటూ కూడా గతంలోనే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల బృందం అంతా కూడా పెద్ద ఎత్తున మండిపడ్డారు. దాంతోపాటు సింగరేణిని విజిట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. తర్వాత ఇప్పుడు తాజాగా ఈరోజు సింగరేణి భవన్, హైదరాబాద్లో ఉన్నటువంటి సింగరేణి భవన్లో 12:30కి బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల బృందం అంతా కూడా సింగరేణి భవన్కి వెళ్ళబోతుంది. సింగరేణి భవన్లో కేంద్ర మంత్రి కోల్ మినిస్టర్గా ఉన్నటువంటి కేంద్ర మంత్రికి మెమరాండం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ సింగరేణికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో సిబిఐతో ఎంక్వైరీ వేయించాలి. ఇప్పటివరకు కూడా ఒకవైపు పెద్ద ఎత్తున దాదాపు 1600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బొగ్గు మాయమైంది. దీనిపైన విచారణ చేయాలంటూ ఇప్పటికే మేము ఎంత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా దీనిపైన స్పందించడం లేదు. దీనిపైన కేంద్రంతోనే సిబిఐ విచారణ చేయించాలంటూ కూడా పట్టుబట్టేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఈ బొగ్గు మాయమైన దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ సైతం రాయడం జరిగింది. ఆ బొగ్గు మాయంకి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటూ కూడా లేఖ రాశారు. తాజాగా ఈరోజు బీజేపీ ప్రతినిధుల బృందం అయితే స్పీడ్ పెంచిందనే చెప్పాలి. దానిలో భాగంగానే ఈరోజు మరి కాసేపట్లో సింగరేణి భవన్లో కోల్ మినిస్టర్ అనేటువంటి కిషన్ రెడ్డికి మెమరాండం అందించబోతున్నారని చెప్పాలి రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.